చనిపోయిన వ్యక్తికి కళ్యాణలక్ష్మి పథకం లబ్ధి అందజేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం శివలింగాపురం గ్రామానికి చెందిన పట్నాల సాయి కుమార్ కు అదే ప్రాంతానికి చెందిన ఏదునూరి సాయి ప్రసన్నతో 2019లో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు. అయితే 2023 సెప్టెంబర్ 19న సాయి కుమార్ ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలో 2024 మే 20న సాయి కుమార్ సాయి ప్రసన్నను పెళ్లి జరిగినట్లు వివాహ ధృవీకరణ పత్రం జారీ చేశారు అధికారులు. ఇక ఇదే క్రమంలోనే సాయి ప్రసన్న తల్లి సత్యవతి పేరిట కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు సిబ్బంది నామమాత్రపు తనిఖీలతో కళ్యాణలక్ష్మి లబ్ధిని మంజూరు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మణుగూరుకు చెందిన ఒక దళారి తనను మోసం చేసి కళ్యాణలక్ష్మి కింద వచ్చిన ₹1,00,000 లబ్ధిలో ₹70,000 తన అకౌంట్కు మళ్లించుకున్నాడని లబ్ధిదారురాలు సాయి ప్రసన్న తెలిపారు. మా అమ్మ అకౌంట్లో డబ్బులు లక్ష రూపాయలు పడగానే ఎమ్మటే మా అమ్మకి ఆ అకౌంట్లో 30,000 ఉంచేసి రంగారావు గారు వాళ్ళ అకౌంట్లో 70,000 కొట్టించుకున్నారు. మాకు ఇంత అన్యాయం చేస్తారు అనుకోలేదు. అప్పటికి మేము కళ్యాణలక్ష్మి వద్దనే చెప్తున్నాం, కానీ ఈ డబ్బు కోసం ఆశపడి అయినా మాకు వచ్చే కళ్యాణలక్ష్మి కూడా తనే తీసుకున్నాడు 70,000. అతని వల్ల మాకు మోసం జరిగింది. అలాగే మాకు బ్యాడ్ పేరు వచ్చింది అతని వల్ల. మాకు ఎట్లయినా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.